వివాదాలతో సావాసం చేసే రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా తీసిన మరొక వివాదాస్పద చిత్రం వ్యూహం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కొన్ని నాటకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని జగన్ కి సపోర్ట్ గా టీడీపీ జనసేనలకు వ్యతిరేకంగా చాలా నీచంగా చూపిస్తూ ఈ వ్యూహం అనే సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియా వేదికగా చాలా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాని వ్యతిరేకంగా టీడీపీ మరియు జనసేన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఒకరు లైవ్ డిబేట్ కి వచ్చి రామ్ గోపాల్ వర్మ తల నరికి తెచ్చి ఇచ్చే వాడికి బహుమానం అందిస్తానంటూ పబ్లిక్ అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దీనికి రామ్ గోపాల్ వర్మ నాకు ప్రాణహాని ఉంది అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనికి జనసేన పార్టీ తరపున కొనితెన నాగబాబు చాలా వ్యంగ్యంగా సెటైర్ వేశారు. మీకు ప్రాణాలకు హాని ఉంది అంటే అసలు భయం అక్కర్లేదు. ఎందుకంటే హీరోలు విలన్లు కొట్టుకుంటూ మధ్యలో వచ్చే మీలాంటి కమీడియన్లు ఎవరు ఎవరిని పట్టించుకోరు. మీరు నిశ్చింతంగా ఉండండి అంటూ నాగబాబు సెటైర్ వేశారు. దీనికి రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్తూ మీరు ఒక కమీడియన్, టీకి కూడా మీ తమ్ముడిని డబ్బులు అడుక్కునేవారంటూ ఒక రకమైన ఇండైరెక్ట్ కామెంట్ చేశారు. దీనికి నాగబాబు ఫేస్బుక్ లో స్పందిస్తూ వర్మ గారు మీరు చనిపోయి 20 ఏళ్ళు అయింది, మీ ఆత్మ మాత్రం ఇక్కడ తిరుగుతుంది అంటూ ఒక రకమైన వ్యంగ్యమైన కామెంట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఒక రేంజ్ లో ఈ ట్వీట్ ని వైరల్ చేసి రామ్ గోపాల్ వర్మకి కౌంటర్ అంటూ ఈ ట్వీట్ ని వైరల్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ఫేస్బుక్ లో కూడా దీన్ని వైరల్ చేయడం జరిగింది. అందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ బటన్ ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.